ఒకటి కాదు, రెండు కాదు, 400 కోట్ల రూపాయలు మిస్సింగ్ మావా. అవును మావా, నువ్వు విన్నది నిజమే. ఈ ఘటన కర్ణాటక, గోవా, మహారాష్ట్ర సరిహద్దులోని చోర్లా ఘాట్ ప్రాంతంలో జరిగింది. ఈ విషయం ఎలా బయటకొచ్చిందంటే డిసెంబర్ 17, 2025న మహారాష్ట్ర నాసిక్ పోలీస్ స్టేషన్లో సందీప్ దత్తపాటిల్ అనే వ్యక్తి ఒళ్లంతా దెబ్బలతో ఆయాసపడుతూ వచ్చి నన్ను కొంతమంది కిడ్నాప్ చేసి కొట్టారని, వాళ్ళ నుండి తప్పించుకుని పారిపోయి వచ్చాను, నా ప్రాణాలకి హాని ఉందని కంప్లైంట్ చేశాడు. దీనికంతటికి కారణం 400 కోట్లు అని చెప్పగానే ఎస్ఐ వివరాలు అడిగాడు. అక్టోబర్ 16, 2025న గోవా నుంచి మహారాష్ట్రకి 400 కోట్ల రూపాయలతో ఉన్న 2 కంటైనర్స్ వెళ్లాయి. కానీ అవి కర్ణాటక, గోవా, మహారాష్ట్ర సరిహద్దులోని చోర్లాఘాట్ ప్రాంతంలో మిస్ అయ్యాయి. దానికి నేనే కారణమని, నన్ను కిడ్నాప్ చేసి కొట్టారని చెప్పాడు. అతని ఫిర్యాదుతో నాసిక్ పోలీసులు కేసు నమోదు చేసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసి కర్ణాటకలోని బెలగావి పోలీసులను సంప్రదించారు. నిజంగా చోర్లాఘాట్ మీదుగా కంటైనర్లు వెళ్లాయా అనే విషయాన్ని ధృవీకరించేందుకు బెలగావి పోలీస్ బృందం నాసిక్కు వెళ్ళింది. ఆ తర్వాత మహారాష్ట్ర, కర్ణాటక పోలీసులు గోవా పోలీసులతో కలిసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎన్ని రకాలుగా ట్రై చేసినా 400 కోట్లు ఏమయ్యాయో అంతు చిక్కడం లేదు. చివరికి ఫిర్యాదు చేసిన సందీప్ దత్త నిజమే చెప్తున్నాడా? అసలు కంటైనర్స్లో డబ్బు ఉందా? కంటైనర్స్ ఎక్కడున్నాయి? దీని వెనకాల రాజకీయ కోణం కానీ, హవాలా మాఫియా ఇన్వాల్వ్మెంట్ కానీ ఉందా అని తేల్చుకోలేక జుట్టు పీక్కుంటున్నారు 3 రాష్ట్రాల పోలీసులు. మావా, ఒక విషయం చెప్పాలా? ఎన్ని వందల వేల కోట్లు ఏమైనా సాధారణ ప్రజల జీవితాలు మాత్రం పెద్దగా మారవు. ప్రజలని ఓటు వేసే యంత్రాల్లాగా ట్రీట్ చేస్తూ 5 సంవత్సరాలకు ఒకసారి బక్రాలం చేస్తూ తమాషా చేస్తుంటారు నాయకులు, ప్రభుత్వాలు.